ధన్బాద్లో బొగ్గు వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన ఒక వ్యక్తి దగ్గర కార్ డ్రైవర్గా చేరిపోదామని కలలు కంటాడు మన వైట్ టైగర్. ఈ 1% ధనికుడే తన ఊరి వాళ్ళందరికీ కూడా అప్పులిచ్చి పీడించే వ్యక్తి. కానీ వీడినే తన యజమానిగా ఎన్నుకుంటాడు వైట్ టైగర్. డ్రైవర్గా చేరిన ఈ తెల్లపులి ప్రపంచాన్ని చదివి చివరకు తన సేవక స్వభావాన్ని వదిలించుకుని యజమాని దగ్గర డబ్బు కొట్టేసి ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగిపోతాడు. రాబోయే రోజులు తెల్లవాడివి కాదు, గోధుమ రంగున్న భారతీయులవి, పచ్చరంగున్న చైనా వాళ్లవి అని జోస్యం కూడా చెప్తాడితను. వైట్ టైగర్ సినిమా డార్క్ హ్యూమర్ను ప్రతి ఫ్రేమ్లోనూ నింపుకున్న మంచి బ్లాక్ కామెడీ. ముఖ్య పాత్రలన్నిటికీ జంతువుల పేర్లుంటాయి. వడ్డీ వ్యాపారం చేసే ధనికుడి పేరు కొంగ, అతని పెద్ద కొడుకు ముంగిస. ఇవి ఆ ఊరి వాళ్ళకు పెట్టిన పేర్లు. రెండో కొడుకు అశోక్ పిల్లమేక లాంటివాడని అనుకుంటాడు. వైట్ టైగర్ అనే పేరు తెచ్చుకున్న బలరాం. ఈ పిల్లమేకకు వైట్ టైగరు డ్రైవర్గా పనిచేస్తాడు.